సుబ్బాయి గారు ఉన్నారు. వారి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని అతి పరిశుద్ధ నామమునకు ముందుగా స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. పునరుద్ధానుడు ఈ రోజు పునరుద్ధానపు ఆదివారము అంటున్నారు. అది తెలుసుకునే ముందు మనము సమాధుల గురించి తెలుసుకుందాం. మన ప్రియులు ఎవరైనా మరణించినప్పుడు సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రపరిచి అక్కడ ప్రార్థించుకొని వస్తూ ఉంటుంటాం. ఎందుకు అలాగ చేస్తాము అంటే, ఒకానొక దినమున నా ప్రియుడైన యేసయ్య మేఘాల మీదకి వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆ సమాధులు తెరవబడతాయి. ఆ సమాధిలో నుండి ఎవరైతే ప్రభువు నందు నిద్రించారో వారు అక్షయ దేహముతో అంటే మహిమ శరీరాలతో లేస్తారు అని. సమాధులు సాధారణంగా మనిషి జీవితానికి ముగింపు అంటాం. అయితే క్రీస్తు సమాధి ఎలా లేదు. క్రీస్తు సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. శుక్రవారం నాడు రోమీయులు కక్షగట్టిన యూదులు యేసును సిలువ వేశారు. ఆయన చనిపోయిన పిదప అరిమతయ యేసేపు సమాధిలో పెట్టారు. ఆ సమాధి పెద్ద రాయిని బోర్లించి ఆ రాయికి బొండ వేసేసి అంటే అటు ఇటు కదలకుండా అడ్డునేసేసి దానికి మరలా రాజముద్ర సీల్ను కూడా వేశారు. ఎవరు తీయకుండా. కానీ ఆదివారం వచ్చింది. ప్రభువు నేను లేస్తానని చెప్పినట్టే ఆయన సమాధిని గెలిచి తిరిగి బయటికి వచ్చేసాడు. ఆ రాయి పొర్లింపబడింది. రాయి ఏమైపోయిందండి? పొర్లింపబడింది. ఆయన సజీవుడిగా బయటికి వచ్చేసాడు. ఇది తెలియని పాపం ఆయన్ని వెంబడించిన శిష్యులు కొందరు స్త్రీలు పెద్దల కడ లేచి ఆ సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు. ఆ సమాధి తెరవబడి ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు, ఏడ్చారు, దుఃఖించారు. ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారన్నారు. ఇందాక చదువుకున్న వాక్య భాగము అదే. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 5వ వచనములో దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పింది నేను. చూసారా? ఆ స్త్రీలు భయముతో ఆందోళనతో, అయ్యో ఏమైంది నా ప్రభువుకి, ఏమైపోయింది నా ప్రభువుకి అని ఆందోళన చెందుతున్న స్థితిలో ఆ దూత అంటుంది, మీరు భయపడకూడదు అంటుంది. క్రైస్తవులు మరణమును చూసి భయపడకూడదు. క్రైస్తవులు మరణానికి సంబంధించిన ఆ సూచనలను చూసి భయపడకూడదు. మన ప్రభువు మరణమును గెలిచి లేచిన వాడు కనుక మనము కూడా ఆయన వలె మరణాన్ని గెలిచి లేస్తాం. ఆ దూత చెబుతున్నది ఏమిటి? ఆయన ఎక్కడ లేడు. మీరు ఎక్కడ ఎదుగుతున్నారు? సమాధుల్లోకి వచ్చి సమాధుల్లో ఇంకా ఆయన ఉంటాడని ఎదుగుతున్నారా? ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల కాలంలో ఇదిగో నేను దుష్టులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు అప్పగించబడి సిలువ వేయబడి చనిపోతాను, నన్ను సమాధిలో పెడతారు, 3వ దినమున లేస్తాను అని చెప్పారు కదా. మీరు అప్పుడే మర్చిపోయారా అని చెప్తూ ఆయన ఎక్కడ లేడు. ఆయన ఎక్కడ లేడంటే ఏమయ్యాడు? ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. మృతులలో నుండి లేచి ఉన్నాడు అంటే ఆయన చనిపోయిన వాడు కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడు.
ఇచ్చితిరి, చనిపోయి తిరిగి లేచాడు అనే ఈ మాట ఒక్క ప్రభువైన యేసుక్రీస్తుకు తప్ప భూమి మీద జీవం పుట్టినది మొదలుకొని, మానవుడు పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు, ఇంకా చూస్తే రాకడ వరకు చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరు ఉండనే ఉండరు. ఆయన దేవుని కుమారుడు, దేవాది దేవుడు కాబట్టి మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. అందుకే ఆయన సజీవుడైన దేవుడు. ఇంకొక చోట అంటుంది కదా దేవదూత, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన సజీవుడు, ఆయనకి మరణము లేదు. మరణము లేని యేసయ్యను మీరు చచ్చిన వారి స్థలంలో ఎందుకు వెతుకుతున్నారని దేవదూత వారిని అడుగుతుంది. అంటే పునరుద్ధానం అంటే ఏమి? పునరుద్ధానం అంటే ఏమిటి అంటే, పునరుద్ధానము మృతమైన మట్టి శరీరము మహిమ శరీరముగా మారిపోయి తిరిగి లేవటం. మృతమైన మట్టి శరీరం, మన శరీరం అంతా మట్టే కదండి. మానవులంతా మట్టితో చేయబడ్డారు. చనిపోయిన ఒక మానవుడు, చనిపోయిన మానవుడిని సమాధి చేసేశారు. సమాధి చేసేసిన తర్వాత ఆ సమాధి చేయబడిన ఆ మానవుడు, ఆ శరీరము మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుంది? తరతరాలు యుగయుగాలు జీవించే విధముగా మార్పు చెందుతుంది. అదే మహిమ దేహం. అదే మహిమ దేహం. దేవుడు మనల్ని మహిమ దేహంతోనే చేశాడు. పూర్వం ఆదామవలు మహిమ దేహంతో ఉన్నారు కాబట్టి మహిమా స్వరూపుడైన ఆ తేజస్సులో ఉన్న ఆ దేవుడితో కలిసి నడవగలిగారు. ఎప్పుడైతే పాపం చేశారో ఆ మట్టి శరీరం తిరిగి మట్టి శరీరముగా మారిపోయింది, మహిమను పోగొట్టేస్తుంది. అందుకే వాక్యం అంటుంది, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ మట్టి శరీరము, మృతమైపోయిన ఈ శరీరము తిరిగి మహిమ శరీరముగా మారిపోతుందట. మన శరీరాలు మనలాగే ఉంటాము, కానీ ఆ శరీరాలు మహిమ శరీరాలుగా మారతాయి, మహిమ దేహాలుగా మారతాయి. ఈ మహిమ దేహాలకి ఈ బోర్డు ఉండదు. తలుపు వేసేసుకుని కొన్నామనుకో, తలుపులు ఉండవు. ఎక్కడికన్నా వెళ్ళాలనుకో గంటలు 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 నడక్కర్లేదు కదా, మహిమ దేహాలు. కాబట్టి ఈ మహిమ దేహాలు మార్చుకునే దేవుడు ఆయనే ముందుగా మహిమ శరీరంతో తిరిగి లేచాడు. అదే పునరుద్ధానం అంటే. మట్టి శరీరము మృతి చెందింది, మృతి చెందినట్టు ఉన్నాక మహిమ దేహంతో, మహిమ దేహంతో అంటే దేవుని స్వరూపముగా దేవదూతల వలె మారిపోయే ఆ దేహంతో తిరిగి లేవటాన్ని పునరుద్ధానము అన్నాము. మరి ఈ పునరుద్ధానాలు ఎన్ని రకాలు? పునరుద్ధానాలు ఎన్ని రకాలు? పునరుద్ధానం అంటే ఏమిటి? చనిపోయిన వారు తిరిగి లేవమన్నాం కదా. మరి ఇవి ఎన్ని రకాలు? ఈ పునరుద్ధానాలు 2 రకాలు. పునరుద్ధానాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒక పునరుద్ధానం ఏమిటంటే శారీరక పునరుద్ధానం, ఫిజికల్ రిజరెక్షన్. శారీరక పునరుద్ధానం, మన శరీరము చనిపోయిన పిదప తిరిగి లేపబడుతుంది. తిరిగి లేపబడిన ఈ శరీరము కొన్నాళ్ళు జీవించి మరలా చనిపోతుంది. ఇది ఒక రకమైన పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఎక్కడైనా జరిగిందా పరిశుద్ధ గ్రంథంలో అంటే, ప్రభువారు లాజరును బ్రతికించారు. ప్రభువారు ఏం చేశారు? లాజరును, ఆయన అప్పటికే సమాధిలో 4 రోజులు ఉన్నారు. 4 రోజులు సమాధిలో ఉంటే కుళ్ళిపోతం ప్రారంభమవుతుంది కదా. ప్రాణం పోయి శరీరంలో బ్యాక్టీరియా వచ్చేసి
వాసన వచ్చేసి దారుణంగా ఉంటుంది ఆ శరీరం. అలాంటి శరీరానికి పునరుద్ధానం ఇచ్చాడు యేసు ప్రభు. అందుకే లాజరు సహోదరుడు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. అంటే లేపగల శక్తి ఉన్నవాడిని, జీవం ఇవ్వగల శక్తి ఉన్నవాడిని నేను మాత్రమే. ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు అక్కడ. అలాగే ఆ లాజరు నువ్వు బయటికి రా అంటే ఆ మాటకే లాజరు ప్రాణం పోసుకొని ఏం చేశాడండి? పునరుద్ధానము చెందాడు. దీన్ని ఏమంటాం? ఆ శరీరము మహిమ పునరుద్ధానం చెందలేదు కానీ శరీర పునరుద్ధానము చెందింది. అంటే ఆ శరీరంలోనికి ప్రాణం వచ్చి కొన్నాళ్ళు జీవించాలి. అదేవిధంగా యేసు ప్రభు వారు ఆ దానంట పోతూ ఉన్నప్పుడు యాయీరు అనే ఒక ఉద్యోగి కుమార్తె, ఆమె చనిపోయే స్థితిలో ఉంది. ఆ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి రమ్మని కబురు వచ్చింది. ఈ వెళ్ళేటప్పటికి చనిపోయింది. చనిపోయినప్పుడు యేసు ప్రభు యాయీరు కుమార్తెను కూడా ఏం చేశారండి? బ్రతికించారు. ఆ శరీరము, ప్రాణం పోయిన ఆ శరీరము మరలా తిరిగి బ్రతికింది. ఇది కూడా శరీర పునరుద్ధానం. ఇంకా యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నాయీరు అనే ఆ ఊరికి వచ్చారు. అక్కడ ఒక విధవరాలకు ఒకటే ఒక కొడుకు హఠాత్తుగా చచ్చిపోయాడు పాపం. మరి ఆవిడ దుఃఖంతో ఏడుతుంది, పుల్లు ఏడుతుంది. అక్కడికి వచ్చి చూశారు, చాలా దుఃఖంతో ఉంది. ఏడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఆ పాడు కొట్టుకొని, చిన్నవాడా లే అన్నారండి. వెంటనే ఆ పాడి మీద ఉన్న సమాజంలో సమాధి చేయడానికి మోసుకుపోతున్న ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచిపోయాడు. దీన్ని ఏమని పిలుస్తున్నామంటే శరీర పునరుద్ధానం. శరీర పునరుద్ధానం అంటే పునరుద్ధానాలు రెండు రకాలు. ఆ రెండు రకాల పునరుద్ధానాల్లో ఒక పునరుద్ధానం ఏమిటో మీకు తెలిసిపోయింది. ఒకటేమిటి? శరీర పునరుద్ధానం. యేసు ప్రభు వారు మాట పలికిన వెంటనే ప్రాణం వారిలోనికి వచ్చింది. వారిలోనికి వచ్చి వారు తిరిగి లేచారు. లేచి కొన్నాళ్ళు జీవించారు. జీవించిన మీద చనిపోయారు. ఆ తర్వాత మహిమ శరీర పునరుద్ధానం అనేది రెండవది ఉంది. రెండవది ఏంటి? మహిమ శరీర పునరుద్ధానం. మహిమ శరీరం అంటే ఈ శరీరము మామూలు శరీరముగా ఉండదు. ఇప్పుడు రెండో దాంట్లో మామూలు శరీరముగా ఉండదు. ఇది పూర్తిగా మార్పు చెందేస్తారు. ఇది పూర్తిగా ఏమైపోతుందండి? మార్పు చెందేస్తుంది. అంటే ఈ శరీరానికి ఒక స్థితి ఉంది. మన శరీరానికి ఒక స్థితి ఏంటి? ఈ భూమిని అంటి పెట్టుకుని ఉండే స్థితి, గురుత్వాకర్షణ స్థితి. మనం ఏదైనా మేడ మీదకి ఎక్కి పక్షిలాగా ఎగురుదారని పైకి ట్రై చేసామనుకో, పైకి ఎగరవు, కిందకే ఎగురుతాం. మహిమ పునరుద్ధానములో శరీరము తన యొక్క బరువును కోల్పోతుంది, తన యొక్క గురుత్వాకర్షణ కోల్పోతుంది. అది ఏం సంతరించుకుంటుందంటే అక్షయతను సంతరించుకుంటుంది. అక్షయత. ఇక ఇప్పటికీ ఇది పాడవు, ఇప్పటికీ ఇది ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. అటువంటి దేహమును యేసయ్య మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దాన్ని ఏమని పిలిచామంటే మహిమ శరీర పునరుద్ధానం. అంటే పునరుద్ధానాలు రెండు రకాలని మీరు తెలుసుకున్నారు. ఒకటేంటి? శరీర పునరుద్ధానం. రెండవది ఏంటి? మహిమ శరీర పునరుద్ధానం. ఈ మహిమ శరీర పునరుద్ధానము గతంలో ఎవరికైనా జరిగిందా? హానోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అప్పటికప్పుడు దేవుడు అతని శరీరాన్ని మహిమ శరీరంగా మార్చేశాడు. లేకపోతే ఆయనతో వెళ్ళగంట పైకి
వెళ్ళిపోయింది. చావులేదు, వాళ్ళకి భూమి మీద వాళ్ళిద్దరూ చావలేదు. అయితే ఈ మహిమ శరీర పునరుద్ధానములో వారికి వలె కాక యేసు ప్రభువు ఏం చేశాడంటే సిలువ మీద చనిపోయి సమాధిలో పెట్టబడి 3 రోజులైన పిదప దైవికమైన శక్తితో ఆయన దేవాది దేవుని కుమారుడిగా, దైవసుతుడిగా, దేవుడిగా మళ్ళా ఆయన మహిమ దేహంతో తిరిగి లేచిపోయాడు. మహిమ దేహంతో తిరిగి లేచిపోయాడు. ఈ మహిమ దేహంతో తిరిగి లేచిపోయిన ఈయన గురించి ప్రవక్తలు లేఖనాల్లో రాశారు. ఆయన సిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, ఆయన శరీరం ఎప్పుడు కూడా కుళ్ళిపోదని రాశారు. ఆ కీర్తన 16వ కీర్తన దావీదు రాశాడు. చూడండి 10వ వచనములో ఏమని ఉంటుంది? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనియవు. ఈయన దేవాది దేవుడు, పరిశుద్ధుడు. దీన్ని బట్టి ఆయన 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్తలు చెప్పారు ఆయన పరిశుద్ధుడు, ఆయనకి కుళ్ళు పట్టదు. మహిమ దేహంతో ఆయన లేవటం మనము చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనము చదువుతాం. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనని లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యముగా అగపడుతున్నాము. మేము మీకు ఒక విషయం ఖచ్చితంగా చెబుతూ ఉన్నాం, మేము కన్నులారా చూచింది చెబుతూ ఉన్నాం. యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడు. ఆయన లేచి మనందరికీ క్షేమం ఇచ్చాడు, మనకందరికీ ఒక నిరీక్షణ ఇచ్చాడు, మనకందరికీ ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మేము ఇప్పుడు సాక్ష్యంగా మీకు చెబుతున్నాం. ఆ సాక్ష్యం ఏమిటంటే ఆయన చనిపోయిన వాడు లేచాడు కనుక మనము కూడా ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా చనిపోతే ఆ చనిపోయిన వారము ఒకానొక దినమున లేపబడతాము, సజీవులమై లేస్తామనే నిరీక్షణ, ఆ సాక్ష్యము మేము మీ ఎదుట ఇస్తున్నాం. ఎన్నో దెబ్బలు తిన్నాం, పట్టబడ్డారు, ఇచ్చబడ్డారు, ఆకలితో అలమటించారు, జైల్లో పెట్టబడ్డారు. యేసు ప్రభువు లేవలేదని చెప్పు, ఆయన చచ్చిపోయి లేవలేదని చెప్పు. వీళ్ళ నిజంగా ఆయన మహిమను మహత్యాన్ని, ఆయన లేచిన ఆ నిజమైన స్వరూపాన్ని చూసినప్పుడు అబద్ధాన్ని ఎలా చెప్పగలుగుతారు? అందుకే వారు ప్రాణాన్ని కూడా ఇచ్చివేయడానికి వెనక్కే పోలేదు, వెనతిరగలేదు. ఇంకా వీళ్ళు ఏమంటున్నారు చూడండి, అక్కడ నాకు ఇవ్వబడిన ఉపదేశం 5వ వచనం, మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనకొక ధర్మశాస్త్రము ఉంది. ప్రవక్తలు దేవుని మాటలు రాశారు. ఆ ప్రవక్తలు రాసిన మాటలలో క్రీస్తు ఎలా చనిపోతాడో, ఎన్ని రోజులు సమాధిలో ఉంటాడో, ఎప్పుడు లేస్తాడో కూడా చెప్పేశారు వారు. ఆ ధర్మశాస్త్రం చదివిన మనమే క్రీస్తును అంగీకరించకపోతే ఇంకా ఎలా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు ఆయన కేపాకును తర్వాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. కొరింథీయులారా, ఆయన కేపాకు కనపడ్డాడు. కేపా అంటే ఎవరు? పేతురు. పేతురికి మరొక పేరేంటి? కేపా. ఆయన పేతురికి కనపడ్డాడు. అంతేకాదు 12 మంది శిష్యులకు కనపడ్డాడు. ఇంకా 500కు పైబడి
కొట్టబడి చంపబడి సమాధిలో పెట్టబడిన యేసయ్య కదా ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు ఏమిటి? ఇంకా ఆయన శిష్యుల్లో కొందరు ఎమ్మాయి దారిలో పోతూ ఉంటుంటే వారితో సంభాషించి చివరికి పొద్దు ముగిన తర్వాత మా ఇంటికి రా భోజనం చేసేది అని అన్నప్పుడు వారు ఆహ్వానించారు యేసు ప్రభుని. వారితో పాటు యేసు ప్రభు వారితో భోజనానికి వెళ్ళారు. వారు రొట్టె పెట్టారు అక్కడ. ఆ రొట్టెను యేసు ప్రభు ఎలాగ విరుస్తూ ఉన్నప్పుడు అప్పుడు చూశారట వాళ్ళు. ఏం చూశారు? ఆయన చేతుల్లో కొట్టిన మేకు గుర్తుల గాయాలు, ఆయన చేతుల్లో కొట్టిన గాయాలు చూశారన్నప్పుడు చూసి అయ్యో ఎప్పటి వరకు మనం యేసయ్యతోటే ఇంటి వరకు నడిచించాం. యేసు అక్కడ నుండి వెళ్ళిపోయారు, మాయమైపోయారు. గబగబా మళ్ళా వెనక పరిగెట్టుకుని వచ్చి పేతురు, యోహాను, యాకోబు, యేసు ప్రభు మా దగ్గరికి వచ్చాడయ్యా, మాతో చాలా మాట్లాడాడు. మాట్లాడి మేము భోజనానికి పిలిస్తే భోజనం పళ్ళ దగ్గర కూర్చుని ఆయన ఎప్పుడు ఇస్తారు చూసావు, ఆ రొట్టెను ఎలా పిలిచారు. పిలిచినప్పుడు ఆయన చేతిలో మేము మేకులు గుర్తులు చూసాము. అది రంధ్రాల వలె కనపడుతుంది, గాయములు కనపడుతుంది. యేసుని మేము చూసాం. యేసు చనిపోలేదు. లోకంలో ఎవరైనా చనిపోయారు కానీ యేసు చనిపోలేదు. ఆయన సమాధిని విడిచి బయటికి వచ్చేసాడని వారు అక్కడ చెప్పటం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఈ కొరింథీ పత్రికలో అంటున్నాడు కదా, తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడును అంటున్నాడు. అందరికీ కనబడిన తర్వాత చివరికి నాకు కూడా కనబడ్డాడని పౌలు అక్కడ సాక్ష్యం ఇస్తాను. నేను యేసు ప్రభువును చూశాను. నేను క్రైస్తవుని హింసించి కొట్టి చంపి బాధ పెట్టిన వాడిని ఎంత సులువుగా మీతో నేను దెబ్బలు ఎందుకు తింటాను? ఏసీ లేదు, ఎవరు లేరు, నన్ను కొట్టకండి అని నేను వెళ్ళిపోనా? నేను ఆయన చూశాను. ఆయన నాతో మాట్లాడాడు, ఆయనతో సంభాషించాను, ఆయన నాతోనే ఉంటున్నాడు. ఇవన్నీ ఎంత చక్కగా చెప్పాడో సాక్ష్యం. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఎవరు వీళ్ళు? సద్దూకయ్యులు. యూదులలో 3 రకాలైన యాజక సమూహాలు ఉంటాయి. యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఈ సద్దుకైలు కూడా గుళ్ళోనే పనిచేస్తూ ఉంటుంటారు. ఆ గుళ్ళో పనిచేస్తున్న వీరు యేసు పునరుద్ధానం లేదు, చచ్చినోడికి మళ్ళీ తిరిగి లేవడం అనేది లేదు అని వాదించే ఒక వర్గం అది. మీరు ఎట్లా చేస్తాం చెప్తున్నారు ఈ మాటలు? నేను సాక్షిని, నేను చూశాను అని చెబుతూ మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇక్కడ విశ్వాసము గురించి మాట్లాడుతున్నాం. మృతుల పునరుద్ధానం లేదని మీరు చెబితే అంటే చచ్చిన వాడికి ఎప్పటికీ లేవడాడు, బతుకైపోయింది, ముగింపు ఎండకాళ్ళు పడిపోయింది అని మీరు అన్నారనుకో. క్రీస్తు కూడా ఇంకా పైకి లేవలేదు. కానీ మేము చూసామే, శిష్యులు చూసారే, 500 పైబడిన వారు చూసారే, అనేక మంది చూసారే, క్రీస్తు లేచాడు. అయితే మరి తర్వాత ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఆ క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన, క్రీస్తు లేచాడు, ఆయన సజీవుడు అని చెప్పే మా మాటలు కూడా అబద్ధమే కదా. మరి అలా అబద్ధమైతే మీ విశ్వాసము కూడా వ్యర్థమే, వేస్ట్. క్రైస్తవులు అప్పటి నుండి ఇప్పటికీ కూడా ఒకటే విశ్వాసం అండి. మరణాలు 2. ఏమిటది? 2 మరణాలు ఉంటాయి. ఏంటది? ఎవరైనా చనిపోయి భూమిలో పాతి పెట్టేయటం కానీ, లేదా పొలాల మీద పెట్టి దహించేయటం కానీ, అది అక్కడితో అయిపోయింది అనుకుంటా. కానీ క్రైస్తవ విశ్వాసంలో చనిపోవటం అనేది ఒక మరణమైతే, రెండవ
మరణం ఏమిటంటే తీర్పులో వచ్చి నరకములో కాలిపోవటం అనేది రెండవ మరణం. నరకములో కాలిపోవటం అనేది రెండవ మరణం. నరకం చాలా బాధగా ఉంటుంది. నరకంలోకి ఎవడో పోకూడదని యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. అది సాతానికి వాడు దూతలకి ఏర్పాటు చేయబడిన ప్రదేశం. ఆ ప్రదేశంలోకి దేవుడు ప్రేమగా చేసుకున్న మానవుల్ని మోసపుచ్చి ఆ దేవుని ప్రజలను ఎలాగలాగ అందులోకి తీసుకుపోవాలని అవ్వ ద్వారా వాడు ప్రయత్నం చేసి సఫలము చెందాడు. కానీ యేసు ప్రభు వచ్చి ఆ మరణాన్ని ఓడించి సజీవుడై లేచి మీరంతా మళ్ళా మన దేవుని స్వాస్థ్యములకు అర్హులని చెప్పి మనందరికీ ఆ విశ్వాసం ఇచ్చారు. మన విశ్వాసం ఏమిటంటే ఈరోజు సమూయేలు గారు వాళ్ళ అమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళారంటే ఆయనతో విశ్వాసం ఏంటంటే రాకడ సమయంలో యేసు ప్రభు మధ్యాకాశం మీదకి వస్తాడు. వచ్చినప్పుడు మా అమ్మను సమాధి చేసిన ఆ చోటు తెరవబడుతుంది. మా అమ్మ ప్రభువునందు నిరీక్షణ ఉంచింది కాబట్టి, ఆయన రక్తం ఆశ్రయించింది కాబట్టి, విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమెకు అక్షయ దేహం ఇస్తాడు. ఏమిస్తారండి? అక్షయ దేహం. వాటిలో కలిసిపోయిన ఆ రేణువులన్నీ ఒక దేహం కింద మారుతాయి అన్నమాట, ఒక బొమ్మ కింద మారి ఆ ఎముకలయ్యి మళ్ళా ఒక స్కెలిటల్ రూపంలో వచ్చి దేవుడు మార్చుకునే రీతిగా ఆ శరీరము మారిపోయి ఆమెలోనికి జీవం వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మధ్యాకాశం వరకు ప్రభు సన్నిధి దగ్గరికి వెళ్తుంది. అది విశ్వాసం క్రైస్తవులది. అందుకే క్రైస్తవులు మరణం అంటే భయపడరు, చావంటే భయపడరు. మరి ఇక్కడ చూస్తే కాబట్టి క్రీస్తును దేవుడు లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం ఇచ్చుకున్న సాక్ష్యము యథార్థమే, మీరు నమ్మి తేనా. కాబట్టి ఈ పునరుద్ధానములో ఏం జరుగుతుంది అంటే మార్పు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది. ఇది క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరు. క్షయమైనదంటే ఏమిటి? పాడైపోయే. అంటే ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువుకి ఒక గుణం ఉంటుంది. చూసే ప్రతి పదార్థానికి కానీ ఒక లైఫ్ టైం ఉంటుంది, ఎక్స్పైరిటీ డేట్ ఉంటుంది. ఈ శరీరము కూడా అంతే. ఈ శరీరానికి కూడా ఎక్స్పైరిటీ ఉంది. ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే మన శరీరానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. దాన్నే క్షయిత అంటారు. దాన్ని ఏమంటారు? క్షయిత. క్షయిత అంటే ఏదో ఒక రోజుని దాని టైం అయిపోతుంది, పాడైపోతుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవడానికి ఏం కావాలా? ప్రభు యొక్క సహాయము కావాలి. ప్రభు యొక్క సహాయం అంటే ఈ భూ సంబంధమైన నియమాలన్నీ కూడా ఆయన కొట్టేస్తాడన్నమాట. అక్కడ భూ సంబంధమైన నియమాలన్నీ కొట్టేస్తాడు. కొట్టేసి ఈ శరీరానికి ఎల్లకాలము ప్రభువు సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండడానికి తగిన ఆ మహిమ అంతటినీ కూడా నీ శరీరంలోనికి పంపించి నీకు మహిమ దేహాన్ని ఒకటి అమర్చుతాడు. మహిమ దేహాన్ని అమర్చుతాడు. ఇప్పుడు ప్రభు అక్కడికి వస్తే మనం అందరం కూడా ఏం చేస్తామంటే ముందు మన ప్రియులు నిద్రించిన వాళ్ళు కట్టడానికి మన లేసాని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన పిదప ఇక్కడ మనం ఇలా బోధిస్తున్న వాళ్ళు బోధిస్తున్నట్టు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు టకటక మన మానం కూడా ఏమైపోతాం? మాయమైపోతున్నాం. అంటే ఈ క్షయమైన ఈ శరీరం, నశించడానికి సిద్ధంగా ఉన్న ఈ శరీరము ప్రభువు యొక్క స్వరము కానీ, ప్రభువు యొక్క స్పర్శ కానీ, ప్రభువు యొక్క కరుణ కానీ మనల్ని తాకితే మన శరీరం ఏమవుతుందంటే మార్పు చెందేస్తుంది. ఏం చేస్తుందండి? మార్పు చెందేస్తుంది. ఒక్కొక్కసారి కళ్ళలో చూడండి, మీరు ఎక్కడెక్కడికో పోయినట్టు అవుతారు. మార్పు చెందేస్తుంది.
మార్పు చెంది ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అదే అంటున్నాడు ఇక్కడ, అక్షయతను ధరించుకొని ఉన్నది. ఏమైనది? అక్షయతను ధరించుకున్నప్పుడు మత్స్యమైనది. మత్స్యమైనది అంటే ఏంటి? మత్స్యమైనది అంటే మరణించదగినది. అది ఇంకా మరణిస్తుంది, మార్టల్. మరణించదగినది ఇమ్మోర్టాల్గా మారిపోతుంది. అంటే ఇక దానికి ఇంకా మరణం అనేది ఉండదు. యుగ యుగాలు ఇంక పరలోక రాజ్యంలో ఎంత ఆనందమో నీకు, ఎంత సంతోషమో నీకు. మరి అదంతా ఎలా వస్తుంది అంటే ఆ కిటికీ ఇక్కడ చెప్తున్నాడు, విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఎక్కడ నుండి వచ్చింది మానవుడికి ఆ విజయము? ఎక్కడ నుండి వచ్చిందంటే ప్రభు మరణము గెలిచి లేచిన ఆ రోజు నుండి, ఇప్పటి నుండి ఆదివారం నాడు ఆయన లేచిన ఆ రోజు నుండి క్రైస్తవులైన మానవులందరికీ కూడా మరణం మీద విజయము వచ్చేసింది. మరణం మీద విజయము వచ్చేసింది. కాబట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నువ్వు ప్రభువు దగ్గర ఓడిపోయావు. ప్రభువు సన్నిధిలో మరణం అనేదే లేనే లేదు. కాబట్టి మనము క్షయతను ధరించుకున్నటకు, అమర్చతను ధరించుకున్నటకు, ప్రభువులో విశ్వాసపూరితమైన జీవితము జీవించటమే ఈ పునరుద్ధానము అనేది. చాలామంది ఈస్టర్ చేసుకుని ఏం చెప్తారండి అక్కడ అంటారు, ఈస్టర్ చేసుకోవటం అంటే ఏంటి? అదొక, నా ప్రభువు సమాధిలో నుండి లేచాడు, నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, మాకున్న నిరీక్షణ మీకు కావాలంటే రండి అని చెప్పి అనేక మంది సువార్త జరుగుతుంది. ప్రభువు ఏం సిద్ధం చేశాడు? అసలు నీకు ఎందుకు పునరుద్ధానం ఇవ్వాలి అంటే, మనం ఎప్పుడైనా చనిపోతే మన శరీరాన్ని ఎందుకు తిరిగి లేపాలైనా? లేపిన ఆ శరీరానికి మహిమ శరీరం ఎందుకు ఇవ్వాలి? మామూలు శరీరం వేరు, మహిమ శరీరం ఎందుకు ఇవ్వాలి? ఆ మహిమ శరీరం ఇచ్చి ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు ఏమిటి అనేది 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనము చదువుకొని దాన్ని వివరించుకొని ముగించుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ముందు ఆదాము వలన వచ్చిన ఈ జన్మ, ఆ జన్మలోనే నువ్వు చనిపోయి ఉంటే నీకు ఆ స్వాస్థ్యము రాదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. మరి నరకానికి పోకుండా వాక్యం ఏమంటుందంటే, విశేష కనికరము దేవుడిని మీద చూపించాడట. అయ్యా, లోకంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడతలేదు, ఎందుకంటే కనికరము దేవుడు వారి మీద చూపిస్తున్నాడు. కానీ ఆ కనికరమును పొందడానికి వారు రావటం లేదు. కనికరాన్ని పొందడానికి వారు రావటం లేదు. తిరస్కార బుద్ధితో దేవుడికి దూరమైపోతూ ఉన్నారు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచినందువల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగుతుంది. జీవముతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఏంటి? మన జీవము ఎందులో దాయబడింది? క్రీస్తులో దాయబడింది. మీ జీవము క్రీస్తు యందు దాయబడి ఉన్నదని మీరు ఎరగరా అనుకొని సీలికి రాసిన పత్రికలో చెబుతున్నాడు. మరి ఆ జీవము, క్రీస్తు నుండి జీవము, ఆ వెలుగు జీవము పొందుకున్న మనము ఒక నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్నాం. ఆ నిరీక్షణ ఏంటంటే అక్షయమైనది. ఆ దేశం ఎప్పుడూ పాడైపోదట. ఆ దేశం ఎప్పుడు పాడైపోదు. దేశాలు పాడైపోతాయి. బాంబులు వేసుకున్నాం, అణుబాంబులు వేసుకున్నాం, యుద్ధాలు చేసావు, కరువులు వచ్చో, వరదలు వచ్చో, తుఫానులు వచ్చో, ఏమోటి వచ్చి పాడైపోతాయి. కానీ ఇది పాడవని దేశం.
రెండవది ఏమిటంట? నిర్మలమైనది. అక్కడ కలవరం ఉండదు, తొందరపాటు ఉండదు, పాపతపాలు ఉండవు, నిర్మలంగా ఉంటుంది. చూడండి, మీరు బాగా అలలతోటి కొట్టబడుతున్న ఒక సముద్రాన్ని చూశారనుకో, అక్కడ మీ గుళ్ళు ఎలా కొట్టుకుంటాయి? వేగంగా కొట్టుకుంటాయి. అదే ప్రశాంతంగా ఉన్న సెలయేరు సరస్సును చూశారనుకో, ఎంత బాగుందో, నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. పరలోకంలో నీకు ప్రశాంతత, శాంతి, సమాధానము ఇవే ఉంటాయి. తర్వాత ఇంకేమంటున్నాడు? వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు. వాడబారదు. అక్కడ వయసు పెరిగే కొద్దిని మొక్కలు వాడిపోతూ ఉంటుంటాయి. చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు. పెద్ద అయిన తర్వాత పళ్ళు కాస్త ఊరిపోయిన తర్వాత ఇంకా కొంచెం మొక్కుగా ఉంటారు. పెద్ద యువత అందంగా వస్తారు. పెళ్ళి అయిన తర్వాత అందం ఇంకోలా మారుతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకోలా మారుతుంది. ఆ తర్వాత ముసలోళ్ళు అయిన తర్వాత ఇంకొకలా మారుతాయి. ఇంకా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ముడతలు పడిపోతాయి. ముడతలు పడిపోయి కదలలేని మెదలలేని స్థితిలో మనం ఇలాగ ఉంటాం, మనం చూస్తుంటాం. అక్కడంట నీ శరీరం ముడతల పడదట. నువ్వు ఇంకా బ్యూటీ పార్లర్లకు వెళ్ళక్కర్లొద్దు, నువ్వు బోల్డ్ డబ్బులు తగలేయక్కర్లొద్దు. తల ఇంటికి తెల్లగా అయిపోయాయి, పెయింట్ వేసుకోక్కర్లొద్దు. వేసుకోవచ్చా? లిప్స్టిక్ అక్కర్లొద్దు, మేకప్ అక్కర్లొద్దు, ఇవేం అక్కర్లొద్దు. వాడదు, ఇక్కడ ఏది వాడదు. నిత్యత్వం అది. ఆ నిత్యత్వంలో వాడబారిని నిర్మలమైన ఎంతో అక్షయమైన ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని అది మనకి స్వాచ్ఛము చేస్తాడట. స్వాచ్ఛముగా అంటే ఏంటంటే అర్థము సొంతముగా, అంటే పరలోకాన్ని మనకు సొంతముగా ఇస్తున్నాడు అన్నమాట. ఈ దేశంలో ఇదే, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా కుమారుడు. యేసును ఏ రీతిగా అయితే సజీవుడిగా లేపానో, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన నీవు కూడా ఒకానొక దినమున అదే పునరుద్ధాన శక్తితో మరలా ఎక్కడికి వస్తావు? నా దగ్గరికి వస్తావని ఇక్కడ పేతురు ద్వారా మనకి చెప్తున్నాడు. పరలోకములో మనకు దేవుడు మనకు సమకూర్చి పెట్టిన ఆ నిర్మలమైన వాడబారిని అక్షయమైన ఆ స్వాచ్ఛము పరలోక రాజ్యం కోసం. ఈ పునరుద్ధానం కూడా దానికోసం. అటువంటి పునరుద్ధాన శక్తి ప్రభు పొంది మనకే కూడా అదే శక్తిని ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనము యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఆయన గురించి కాదు, అది పాపులమైన మనము తిరిగి జన్మించి ఆయనతో నడిచి ఒకానొక సమయంలో మనము కూడా పునరుద్ధానం చెంది ప్రభువు సన్నిధిలో ఆనందించడానికి అని ఈరోజు మనము గ్రహించి ఈ వాక్యమును మన హృదయంలో నిలుపు